నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుండి మన విజయవాడకు వెళ్ళే మెము ఎక్స్ప్రెస్ డిపార్చర్ అయింది ప్లాట్ఫామ్ 3 నుండి. ఈ జర్నీ మనకు అస్సలు ప్లానింగ్లో లేదు, ఏదో ఇలా బోర్డింగ్ అయ్యాను అనిపించింది, ఓహో మనకు ఎందుకు చేయకూడదు వీడియో ఇది కూడా అని. సో ఆ విధంగా చేస్తున్నాను. అంటే ఇప్పటికిప్పుడే అంటే నేను లోపల బోర్డింగ్ అయ్యి సీట్లో కూర్చున్న తర్వాత నాకు ఈ ఆలోచన తట్టింది. సో నా జర్నీ ఈ మెములో అప్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు ఉండబోతుంది. ఇది ఆగింది తెలుసా, చూడండి దూరంగా మీకు కనపడుతుందో లేదో చూపిస్తాను చూడండి. అక్కడ ప్యాసింజర్ ఒక ఫ్యామిలీ అన్నమాట, మొత్తం వాళ్ళు వచ్చే సమయానికి ట్రైన్ మూవ్ అయిపోయింది, డిపార్చర్ అయిపోయింది. సో వాళ్ళ కోసం ట్రైన్ ఆగింది. చూడండి నడుచుకుంటూ వస్తున్నారు. మీకు కనపడుతున్నారా? వాళ్ళు కనపడలేదు కదా, అదిగోండి అక్కడ నుంచి. సో అది చూద్దాం మెములో ఎలా ఉంటుందో. ఆల్రెడీ ఒకసారి అది మెము కాదు డెము అనమాట, నంద్యాల నుండి కడప వరకు చేసి ఉన్నాను నేను. అండ్ ఇప్పుడు ఇది సెకండ్ మెము అనమాట. ఇది మెము అండ్ డెము వాటి యొక్క డిఫరెన్స్ మీకు వాటి యొక్క అర్థం తెలుసు కదా, తెలిసి ఉంటుంది. సో ఇందులో నా జర్నీ వచ్చేసి అటు గుడివాడ వరకు ఉంటుంది. వెల్కమ్ టు నర్సాపూర్ టు విజయవాడ మెము ఎక్స్ప్రెస్. అండ్ ఒక విధంగా చెప్పాలంటే నర్సాపూర్ టౌన్ వచ్చేసి నాకు ఒక విధంగా నిరాశ అనేది కలగజేసింది. ఎందుకంటే చాలా హ్యూమిడిటీ ఉంది, ఎండ మాత్రం అసలు లేదు. ఇప్పుడు సమయం వచ్చేసి 9:40 అవుతుంది. అండ్ అండ్ ఇప్పుడు క్రాసింగ్ చేసిన ట్రైన్ వచ్చేసి నాగర్సోల్ నుండి నర్సాపూర్ చేరుకునే ఎక్స్ప్రెస్ అన్నమాట అది. పాలకొల్లు ఇక్కడ ఎనీ ప్లాట్ఫామ్ ఏది తీసుకున్నా కానీ, ఏ రైల్వే స్టేషన్ తీసుకున్నా కానీ నీట్గా ఉన్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లు అయితే ఇప్పుడిప్పుడే అంటే కొత్త వాటికి కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ డెవలపింగ్స్ జరుగుతున్నాయి. ఆ క్రమంలో వచ్చేసి కొద్దిగా నీట్నెస్గా లేకుండా పోవడం జరుగుతుంది. సో మిగతా అన్ని ప్లాట్ఫారాలు అయితే అన్ని స్టేషన్లు బాగా నీట్గానే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ ట్రైన్ బస్సు లాగా ఉంది, సేమ్ బస్ సిస్టమే. ఇప్పుడు ఎవరైనా ప్యాసింజర్ ఎక్కేతనుంటే పాపం, ఎందుకంటే చాలా ఫ్రంట్లో అంటే క్యాబిన్ డ్రైవర్ క్యాబిన్ పక్కనే మన కోచ్ ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే అంటే సిటీలో ఏ విధంగా స్లో చేస్తారు, సిటీ బస్సులో లోకల్ బస్సులు ఉంటాయి కదా, సో ఆ విధంగా స్లో చేయడము, వాళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ మూవ్ చేయడం, ఆ విధంగా ఉంది.
ఈ రైల్వే స్టేషన్లు చూస్తుంటే ఎలా ఉంది, ఈ ప్లాట్ఫారాలు చూస్తుంటే చాలా నీట్గా, అంటే ఇటీవల ఈ మధ్యనే వీటిని తయారు చేసేట్లుగా ఉందన్నమాట. అంత నీట్గా ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోరింగ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చాలా వండర్ఫుల్, బాగున్నాయి. పది గంటల 3 నిమిషాలు సెకండ్ ఎత్తున్నాం కూడా వీరవాసరం రైల్వే స్టేషన్. ఒక్కరంటే ఒక్కరు లేరు. ఏమైనప్పటికీ ఈ సెక్షన్లో నర్సాపూర్ నుండి విజయవాడకి అయితేనేమి, విజయవాడ నుంచి నర్సాపూర్, తర్వాత వచ్చేసి మచిలీపట్నం నుండి విజయవాడ, విజయవాడ నుండి మచిలీపట్నం, గుడివాడ, ఈ విధంగా ట్రైన్ కన్వీనియంట్. అదే మేము అయితేనేమి, ఇతర వేరే లాంగ్ రూట్ వెళ్ళే ట్రైన్స్ అయితేనేమి కన్వీనియంట్ అనేది చాలా బాగుంది ఇక్కడున్న వాసులకు. ఇదే విధంగా మనకు ఉండింటి చాలా బాగుండేది కదా. ఈ విధంగా ఐ థింక్ ఇక్కడ బస్ సర్వీస్ అంటే వెహికల్ సర్వీస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ, బట్ ట్రైన్ చూడండి, చిన్న కొద్దిమంది ప్యాసింజర్లకే మనకు ట్రైన్ చూడండి, ఎవ్వరు మహా అంటే ఒక 20 మంది కూడా లేరు మన ట్రైన్లో. మొత్తం కోచుల్లో మహా అంటే మోర్ దాన్ 20 to 50 ప్యాసింజర్స్, అంతకన్నా ఎక్కువ లేరు అనమాట. చాలా బాగుంది. భీమవరం జంక్షన్. ఇది ఎన్నో హాల్ట్ తెలియదు, నేను కౌంటింగ్ చేయలేదు. మేబీ ఐ థింక్ 3rd or 4th ఉంటుంది భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేది భీమవరం టౌన్ అనుకుంటాను. ప్లాట్ఫామ్ 2 మీదకి రావడం జరిగింది. పర్లే, నేనేదో ఎంటీగా పోతుందేమో అనుకున్నా నేను, బట్ థ్యాంక్ గాడ్ ఇక్కడ మన భీమవరం జంక్షన్ చేరుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉన్నారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కోచెస్లో వచ్చేసి మరీ ఎక్కువ చెప్పలేను కానీ మేబీ 30-40 మెంబర్స్ ఉంటారు ఈచ్ కోచ్లో అనమాట. చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చే భీమవరం టౌన్ వెళ్ళదు అనుకుంటాను, భీమవరం జంక్షన్ వరకే చూద్దాం. ఎందుకంటే భీమవరం టౌన్ అనేది చూద్దాం.
Morning, sir. Ambur Sudeka, everyone do it. Now. Ambur Sudeka. భీమవరం టౌన్. ఇక్కడైతే ఫుల్గా ఉన్నారు ప్యాసింజర్స్. ప్లాట్ఫామ్ 1 మీదకి మేము వచ్చేసింది. భీమవరం జంక్షన్ అండ్ భీమవరం టౌన్ ఈ 2 స్టేషన్లో మాత్రం ఆల్మోస్ట్ మా ట్రైన్కి వచ్చేసి ఫుల్ అయిపోతుంది అనుకుంటాను. వెల్కమ్ టు ఆకివీడు రైల్వే స్టేషన్. ఇక్కడ ఈ ప్రాంతాలలో హ్యూమిడిటీ అంటే ఉక్క ఉంటుందని తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం అంటే 20-25 ఇయర్స్ బ్యాక్ నేను కాకినాడలో
ఉండేవాడిని. బట్ మరి ఇంత ఘోరమా? అసలు మన సైడ్ ఉండేవాళ్ళు అంటే రాయలసీమ సైడ్ ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఈ ప్రాంతానికి అలవాటు పడాలంటే చాలా కష్టమే అన్నమాట. చాలా హ్యూమిడిటీ అనేది చాలా పెద్ద రోల్ ఇక్కడ నిభాయిస్తుంది అన్నమాట. సో ఆర్కివిడి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. సో ఇంకా ఎన్ని స్టేషన్లు ఉన్నాయో తెలియదు. సో నా టికెట్ వచ్చేసి నర్సాపూర్ నుండి గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు 50 రూపీస్ పడింది అన్నమాట. మన మెము టికెట్ ఫేర్ అన్నమాట. ట్రాక్స్ సపోర్ట్ చేసే మెషిన్లు చూడండి ఇవి. కైకలూరు రైల్వే స్టేషన్ నుండి మన ట్రైన్ డిపార్చర్ వ్యూ. గుడివాడ జంక్షన్ నేను చేరుకోబోయే స్టేషన్ అనమాట. గుడివాడ జంక్షన్ ఇక్కడ నుంచి 3 లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ వచ్చేసి భీమవరం వెళ్తుంది, అదే భీమవరం నరసాపురం అంట. అండ్ ఒక లైన్ వచ్చేసి విజయవాడ వెళ్తుంది. అండ్ ఒక లైన్ వచ్చేసి మచిలీపట్నం వెళ్తుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ మనకు మచిలీపట్నం నుండే ఉంది మనకు జర్నీ. ఇది మచిలీపట్నం లైన్ చూడండి, అది కూడా ఓడరేవి అన్నమాట. ఇలా కనెక్ట్ మన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో కనెక్ట్ అయిపోతుంది. ఆ 2 ట్రాక్స్ మచిలీపట్నం నుండి వచ్చేటివి. రైట్ సైడ్లో నుండి వచ్చే ఆ 2 ట్రాక్స్ మచిలీపట్నం నుండి వచ్చేటివి. అండ్ ఈ 2 ట్రాక్స్ వచ్చేసి ఇట్లా నర్సాపూర్ నుండి, తర్వాత వచ్చేసి భీమవరం టౌన్ నుండి ఇట్లా. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. నిజంగా ఇక్కడి యొక్క వాతావరణంలో ఉన్నటువంటి హ్యూమిడిటీ నన్ను చంపేసింది అనుకోండి. జర్నీ చేసేదానికే హ్యాపీనెస్ అనేది అస్సలు లేదు. సరదాగా కంఫర్ట్ చేద్దామనేది లేదు.
అతను చూడు హ్యూమిడిటీకి తట్టుకోలేక ఉమ్మదానికి బట్టలు నింపేసినాడు చూడు. బట్టలు నింపేసి ఆనియన్స్ తరుక్కుంటున్నాడు అక్కడ. ప్లాట్ఫామ్ 1 మీదకి రావడం జరిగింది మేము. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్గా కంటిన్యూ అయిపోతుందన్న విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ మనం వచ్చేసి ఇక్కడ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగేసి ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ఏర్పాట్లు చూసుకొని ఆ తర్వాత ఇక్కడ నుండి మచిలీపట్నం వెళ్ళేది ఉంటుంది.